ఎయిర్టెల్ యాప్ ద్వారా మనకు ఏరియాలో నెట్వర్క్ ప్రాబ్లం కానీ ఏదైనా మొబైల్ సర్వీసెస్లో మనకు వాయిస్ వినపడడం ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కూడా మన కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు. ఈజీగా మనం కంప్లైంట్ మనకి రెస్పాండ్ అవుతారు. ముందుగా మనం ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ మేనేజ్, పే అండ్ షాప్ అండ్ డిస్కవర్ ప్లస్ లాస్ట్ హెల్ప్ ఉన్న చూడండి. హెల్ప్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న చూడండి, హ్యావ్ ఏ క్వరీ అంటే మనం ఏదన్నా మన ప్రాబ్లం అనేది చాట్ చేయాలంటే వాళ్ళతో డైరెక్ట్ చాట్ చేయొచ్చు. తర్వాత కంప్లైంట్ రైజ్ చేసాం, ఆల్రెడీ మనకు ఓకే కంప్లైంట్ చేసేది క్లియర్ అయింది కాబట్టి ఇలా కంప్లైంట్ క్రియేట్ న్యూ అంటుంది. కొత్తగా ఏమన్నా కంప్లైంట్ రైజ్ చేయాలనుకుంటే ఈజీగా చేయొచ్చు. వ్యూ ఆల్ రిక్వెస్టెస్ అంటే ముందు ఆల్రెడీ మనం ఎప్పుడన్నా ఇచ్చినా కూడా దాన్ని క్లిక్ చేస్తే మనకు చూపిస్తుంది. మనకు పొందగా మనము చాట్ నవ్వులోకి పోదాం. ఏదైనా ఒక సమస్య గురించి మనము దాని ఎలా రెస్పాండ్ అవుతుందో తెలుసుకున్నాం. ముందుగా చూడండి, ఎయిర్టెల్ చాట్ గెట్ ఏ హెల్ప్ 24/7 అని ఉన్నది. 24/7 ఉన్నది కాబట్టి మనము ఇక్కడ మనకు లాంగ్వేజెస్ కన్నడ, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ అండ్ మరాఠీ అంట ఇలాంటి లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వచ్చి యాక్షన్స్ టైప్, మనం ఏమైనా ప్రాబ్లం అని మ్యూట్లో పెట్టచ్చు, సెట్టింగ్స్ కూడా అన్నీ పెట్టచ్చు. ఫస్ట్గా మనం టైప్లోకి పోదాం. చూసే లాంగ్వేజ్ అంటుంది, మనకు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్గా మనకు తెలుగే కాబట్టి చాట్ మనకి ఇంగ్లీష్లో చేసినా పర్లేదు. ముందుగా మనం ఇంగ్లీష్లోకి పోతాం. గెట్ ఇట్ అంటుంది, ఏం చెప్తుంది చదువు మనం టైప్ చేద్దాం. ఇక్కడ చూడండి, గెట్ ఇట్ హెల్ప్, ఏ విధంగా హెల్ప్ చేయాలి మీకు అని సెలెక్ట్ యువర్ ఇష్యూస్ అని అంటుంది. మనకి నెట్వర్క్ ఇష్యూస్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ బిల్ అంట, రీఛార్జ్ బిల్ ఇలాంటి ఆప్షన్ చూపిస్తుంది. ప్లాన్ అంటే మనకు నెట్వర్క్ రిలేటివ్ ఇష్యూస్ అన్న, మాకు నెట్వర్క్ ఏరియాలో నెట్వర్క్ ఇష్యూస్ కాబట్టి నెట్వర్క్ రిలేటివ్ ఇష్యూస్ అని క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చెప్తుంది, రెస్పాండ్ అవుతుంది చూద్దాం. హెల్ప్ యూ ఐడెంటిఫై యువర్ ఇష్యూస్ ఫర్ ద ఆప్షన్ బిలో అంటే మన కింద ఏరియా ఆప్షన్స్ కూడా ఇచ్చింది. దాంట్లో మీకు ఏ ప్రాబ్లంగా ఉంది, ఇంటర్నెట్ ఇష్యూస్ అండ్ ఇష్యూస్ కాల్స్ అండ్ 5G క్వరీస్, ఇంటర్నేషనల్ రోమింగ్ అనవైలబుల్ ప్లస్ ఛానల్స్ అంటే మనకు ఇంటర్నెట్ ఇష్యూస్ అని పెడదాం. ఇంటర్నెట్ ఇష్యూసే మనకు ప్రాబ్లంగా ఉంది కాబట్టి ఇంటర్నెట్ ఇష్యూస్ అని పెడదాం. దానికి ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ఆర్ యూ దట్ ద లొకేషన్ ద ఇష్యూ, మన లొకేషన్ కాబట్టి ఎస్ అని పెడుతున్నాం. Hold on, repeating your correct location. Get your location. Checking speed and network settings. ఎంతో నెట్వర్క్ అవుతుందో చర్చ చేస్తుందంటే మన ఏరియాలో ఎంత నెట్వర్క్ స్పీడ్ కూడా ఉందంటే పూర్తిగా మనకి ఏ విధంగా నెట్వర్క్ స్పీడ్ వస్తుంది ఈ ఏరియాలో మనకు అదే తీసుకొని వాళ్ళు మనకు లొకేషన్ యాక్షన్ తీసుకొని దానికి మనకు స్పీడ్ ఉందా లేదా ఏ విధంగా వస్తుందో అంతా మొత్తం మనకు ఈ రూపంలో చాట్ రూపంలో క్లియర్గా మనకి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో హెల్ప్ సెక్షన్లోకి పోయినా మనకి ఏ విధంగా నెట్వర్క్ ఇష్యూ కానీ పేమెంట్ ఇష్యూస్ కానీ, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కూడా పడుతుంది, దాంట్లో ట్రాన్సాక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ పూర్తిగా మనకు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఎయిర్టెల్కు సంబంధించిన అన్నీ కూడా దీని గురించి వివరంగా తెలుసుకోవచ్చు. ఎంత టైం 40% కంప్లీటెడ్ చెకింగ్ చేస్తుంది, ఎంతవరకు స్పీడ్ ఉందో మొత్తం మనకు ఏ విధంగా తెలుస్తుందో వెయిట్ చేద్దాం. ముందు 50% అయింది. దీంట్లో కూడా మనం ముఖ్యంగా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కూడా మనం రీఛార్జ్ చేయడం వల్ల మనకు ఆఫర్స్ అండ్ వ్యాలిడిటీ కూడా మనం ఈజీగా మనం ప్లాన్ చెక్ చేసుకొని తర్వాత రీఛార్జ్ ఈజీగా చేయొచ్చు. ఫోన్పే, పేటిఎం ఇలాంటి వేరే యాప్ ద్వారా చేయడం వల్ల మనము కన్వర్షనల్ ఫీజు కానీ ప్లాట్ఫామ్స్ ఫీజు కానీ ఇలాంటివి ఎక్స్ట్రా మనకు పడుతున్నాయి ఇప్పుడు. అలా దాని బదులు మనము ఎయిర్టెల్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకున్నా కూడా మనకు సర్వీస్ అంటే ఎక్కువ ఎయిర్టెల్ మనీలు ఎక్కువ యాడ్ చేసిన తర్వాత మనం రీఛార్జ్ చేయడం వల్ల కూడా మనకు పడడం లేదు. 2 రూపీస్ ఎక్స్ట్రా పడడం వల్ల మనకు కూడా ఈ యాప్ ద్వారా ఫోన్పే, పేటిఎం ఇలాంటి యాప్లు కూడా ఇప్పుడు కన్వర్షన్ ఫీజు ఇదంతా మన దగ్గర నుండి అమౌంట్ 2 రూపీస్, 1 రూపీస్ చాలా తీసుకోవడం జరుగుతున్నాయి. దీనికి బెటర్గా మనకు అమెజాన్ కానీ ఇలాంటివి కూడా మనకు కానీ పేటిఎం ఇలాంటి యాప్ల ద్వారా మనకు రీఛార్జ్ చేయడం అనేసి ఎయిర్టెల్ యాప్ ద్వారా రీఛార్జ్ చేయడమే బెస్ట్. అండి
కరెక్ట్ లొకేషన్, హోల్డ్ ఆన్ యువర్ ఫిట్టింగ్ నెట్వర్క్ డీటెయిల్స్, సెలెక్ట్ యువర్ విసెస్. బ్రౌజింగ్ చేసేటప్పుడు ఏమన్నా నెట్వర్క్ స్లోగా ఉందా, వీడియో కాలింగ్ చేసేటప్పుడు డేటా నాట్ వర్కింగ్ ఉందా డ్యూరింగ్ కాల్స్, వాచ్ ఓటీటీ ఫామ్ ఆన్లైన్. అంటే మనకి ఏముంది, వీడియో కాలింగ్ పైన కూడా మనకు బ్రౌజ్ ఏదైనా ప్రాబ్లం అవుతున్నాయి కాబట్టి బ్రౌజర్ ఇష్యూస్ అని పెట్టాను. యూఆర్ ఫీటింగ్ ఇష్యూస్ ఇన్ ద లొకేషన్ ఆర్ ఆల్ లొకేషన్స్, లేదు వన్ లొకేషన్ ఇక్కడనే కదా, మనం ఎక్కడైనా బ్రౌజ్ చేసిన ప్రాబ్లమా లేకుంటే వన్ లొకేషన్ అంటారు. వన్ లొకేషన్ ఇక్కడ ఈ ఏరియానే కాబట్టి వన్ లొకేషన్ అని పెడుతున్నా. సిన్స్ యూ ఆర్ మెనీ డేస్ ఇన్ ద లింక్ ద ఇష్యూస్, 1 డేనా 2 డేనా, ఎన్ని రోజులు అంటే వాళ్ళు మోర్ దాన్ 7 days అంటే మనకు ఎప్పటి నుండి ప్రాబ్లం ఉంది కాబట్టి మోర్ దాన్ 7 days అని పెట్టినాను. యూ ఆర్ ఫీటింగ్ ఇష్యూస్ దట్ సైంటిఫిక్ టైమ్ ఆఫ్ ద ఆల్ ద టైమ్ ఆల్ టైమ్, ఎప్పుడైనా మనకు ఒకే ప్రాబ్లం ఉంది కదా, ఆల్ దిస్ టైమ్ నాకు ఒకటే ప్రాబ్లం ఉంది అని చెప్తున్నా. ఓన్లీ విచ్ ఫ్లోర్ ఆర్ ద ఫ్యాక్టింగ్ ఇష్యూస్ అండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోరా లేకుంటే ఎక్కడున్నారు మీరు ఏరియాలో, గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫ్లోర్ నెంబర్ కానీ 9+ కానీ, గ్రౌండ్ ఫ్లోరే పెడదాం, మనకి విలేజ్ కాబట్టి కిందనే ఉంటాం, మనం అపార్ట్మెంట్లో ఉంటారు కదా. హౌ మెనీ సిగ్నల్ బార్ అండ్ ద సిగ్నల్ బార్ యూ సీ ద యువర్ డివైస్, అండ్ సిగ్నల్ బార్స్ మా దాంట్లో ఎన్ని చూపిస్తున్నాయి, 1 or 2 చూపిస్తున్నాయి, 2 చూపిస్తున్నాయి కాబట్టి 2 అనే పెడదాం. హౌ మెనీ సిగ్నల్ బార్ కెన్ యూ ద యువర్ డివైస్ టూల్స్ పెట్టాము. తర్వాత ఏమొస్తుందో చూద్దాం. షేర్ విత్ ద ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ టు ద రీచ్ యూ, మనకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏదైనా మనం మెన్షన్ చేసి దానికి వాళ్ళకి కంప్లైంట్ అనేది రైజ్ చేస్తారు కాబట్టి ఏదో నెంబర్ ఇంకో నెంబర్ ఎంటర్ చేస్తున్నా. రిక్వెస్ట్ రైజ్ కూడా ప్రీపెయిడ్ అని రిక్వెస్ట్ రైజ్ చేస్తాను, రిక్వెస్ట్ నెంబర్ కూడా వచ్చేసింది చూడండి. ఇలా రిక్వెస్ట్ అయిపోయింది మనకు. ఇన్ కెన్ హెల్ప్ యూ ఎస్ అని క్లిక్ చేసి మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత స్టే అని చెప్పేసి బ్యాక్ వచ్చేద్దాం. ఎగ్జిట్ కాదు, మనం ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం కదా, దాన్ని ఒకసారి చెక్ చేసుకున్నాం. రైజ్డ్ కంప్లీట్, రైజ్ చేసిన కంప్లైంట్, ట్రాక్ రిక్వెస్ట్, రైజ్ చేసిన కంప్లైంట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. వన్ సెకండ్, ట్రాకింగ్ రిక్వెస్ట్. బ్యాక్ వచ్చేసాం చూడండి. ఇలా బ్యాక్ వచ్చిందా, కంప్లైంట్ లేకపోయిన తర్వాత దాన్ని చూడండి 1 యాక్టివేట్ అన్నది చూడండి, దాన్ని క్లిక్ చేసిందాం. క్లిక్ చేయకుండా కూడా కింద చూపిస్తాను చూడండి, ప్రీపెయిడ్ లొకేషన్ ఇంకా లొకేషన్ కవరేజ్ ఇష్యూస్ అని పెట్టారు, ట్రాకింగ్ ఐడి కూడా ఇచ్చారు. ఇలా మనకి ఏమన్నా ఉన్నా కూడా మొత్తం డీటెయిల్స్ అనేది మనకు మొత్తంగా మనకి చార్ట్ చేసింది. ఇలా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎయిర్టెల్కి సంబంధించిన నెట్వర్క్ ఇష్యూస్ కానీ పేమెంట్ ఇష్యూస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా మనము చాట్ సెక్షన్లోకి వేసి హెల్ప్ సెక్షన్లోకి వేసి చాట్ నవ్ ఉంటుంది, చాట్ నవ్ ద్వారా వాళ్ళకి డైరెక్ట్ మన ప్రాబ్లమ్స్ ఇన్ఫామ్ చేస్తే మనకు సింపుల్గా మనకి అవుతుంది. ఇలా